హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో ఎండతోటి పని లేకుండా ఒక 2-3 నెలల పాటు నిల్వ ఉండే మంచి రుచికరమైన టమాటా పచ్చడి తయారు చేసుకుందాము. ఇక మనము ఎప్పుడు టమాటా పచ్చడి తయారు చేసుకునే విధంగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ఈ టమాటా పచ్చడిని తయారు చేసుకుందాము. ఇక పచ్చడి చేరాలలో కూడా ఈ టమాటా పచ్చడిని మస్తు అల్కగా తొందరగా మంచి రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ టమాటా పచ్చడి చేసుకున్నాక మీరే అంటారు అబ్బాయి ఎంత మంచి రుచి ఉందని చెప్పి. ఇక ఇప్పుడు మనము ఈ టమాటా పచ్చడి తయారు చేసుకుందాము. నేను ఇక్కడ 1 కేజీ టమాటాలను మంచి శుభ్రంగా కడిగి తడిదనం లేకుండా బట్టతో తుడుచుకున్నాక ఈ టమాటాలకు తొడిమ ఉంటుంది కదా, ఆ తొడిమలాగా ఉన్న దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని పక్కకు పడేసుకోవాలి. ఇక అన్ని టమాటాల తొడిమలను కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క టమాటాను వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కల్లా కట్ చేసుకోవాలి. అన్ని టమాటాలను ముక్కలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టమాటాలను స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఒక 15 వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు. ఇక వెల్లిపాయలు వేసుకున్నాక స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఉడకనియాలి. ఇక టమాటాలు కొంచెం ఉడికినాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని దీనిలో ఉన్న నీళ్ళని ఇంకిపోయి టమాటాలు కొంచెం దగ్గరికి వచ్చేదాకా మెత్తగా ఉడకనియాలి. ఇక టమాటాల నీళ్ళు ఇంకిపోయి కొంచెం దగ్గరికి వచ్చింది కదా. ఇక ఇప్పుడు ఈ టమాటాలను తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకొని వీటిని చల్లారనియాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 చెంచా మెంతులు వేసుకొని కొంచెం వేపుకోవాలి. మెంతులు కొద్దిగా వేగినాక 2 చెంచాల ఆవాలు వేసుకొని వీటన్నిటిని దూరగా వేపుకోవాలి. ఇక దూరగా వేపుకొని వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక నీళ్ళ గిన్నె పెట్టుకొని నీళ్లు మరిగినాక ఒక 20 గ్రాముల ఎండుమిరపకాయలు దీంట్లో వేసుకొని ఒక 1/2 నిమిషం ఉంచుకోవాలి. 1/2 నిమిషం అయినాక గిన్నె దించి పక్కకు పెట్టుకొని ఈ వేడి నీళ్ళల్లో 2 నిమిషాల పాటు ఈ మిరపకాయలను నానబెట్టుకోవాలి. ఇక ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి, అందుకని 20 గ్రాములు తీసుకున్నా. ఒకవేళ మీరు తీసుకున్న మిరపకాయలు కారం తక్కువ ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోర్రి. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో మనం ఉడికించుకున్న టమాటాలను వేసుకోవాలి. అట్లనే మనం నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. అట్లనే ఒక 2 చెంచాల ఉప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 50 గ్రాముల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, అట్లనే చిన్న కడాయి వేసుకున్న కొన్ని వెల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే సగం చెంచా జీలకర్ర, సగం చెంచా ఆవాలు వేసుకొని మామూలు మంట మీద ఒక 1/2 నిమిషం పాటు దూరగా వేగనియాలి. ఇవి కొంచెం వేగినాక 1/2 చెంచా ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒక 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. ఇవి దూరగా వేగినాక కొంచెం కరివేపాకు, చిటికెడంత పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని దూరగా వేపుకోవాలి. ఇవన్నీ మంచి దూరగా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్నాక మనం గ్రైండ్ పట్టుకున్న ఆవాలు, మెంతి పొడి కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని మామూలు మంట మీద ఈ టమాటా పేస్టును నూనెలో ఉడకనియాలి. ఇక టమాటా పేస్ట్ కొంచెం నూనెలో ఉడికినాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని దీంట్లో వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకున్నాక అన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద దీనిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి నూనె సమర పైకి తేలి టమాటా పేస్ట్ కొంచెం దగ్గరికి వచ్చేదాకా తక్కువ మంట మీదనే ఒక 1/2 గంట పాటు ఉడకనియాలి. ఇక మనకు 1/2 గంట అయింది కదా. టమాటా పేస్ట్ కూడా మంచిగా ఉడికి దగ్గరికి వచ్చి నూనె సమర పైకి తేలింది. ఇక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకుందాము. చూసిరు కదా టమాటా పచ్చడి ఎంత మంచిగా ఉందో. ఇది 2-3 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. రుచి అయితే ఇక మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టమాటా పచ్చడి తయారు చేసుకొని చూడుర్రి. మీరే అంటారు మస్తు మంచిగా ఉంది కదా అని. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి.